నందు శ్రీనందు గారు, శ్రీనందు ఆర్ లీడ్. రెండు సార్లు చాలా గట్టిగా మోసమే. బై నుంచి ఇనిషియేషన్ వచ్చింది. There are certain things that really break you. లాస్ట్ వరకు ఉంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నప్పుడు అది ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. మామా నీ బాధ నాకు అర్థమవుతుంది మామా. బాయ్ నువ్వు కనెక్ట్ అయినావు బాయ్ నాకు. వెల్కమ్ టు ద ఈవెంట్ గైస్, టు ద బ్రేకప్ మీట్ స్టారింగ్ ద లీడ్ ఆఫ్ సైక్ సిద్ధార్థ, నందు శ్రీనందు గారు. Come on, let's get the evening going. Srinandu, our lead. Yamini Bhaskar, female lead, actress, extraordinary actress. Okay. Varun Reddy, out of the world director. Huge round of applause. And ఈ బ్రేకప్ మీట్ ని హోస్ట్ చేస్తున్నటువంటి మా వెంకట్ సిద్ధారెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. హాయ్ నందు. హలో సార్, థ్యాంక్ యూ. హాయ్ అమ్ని. హాయ్ వరుణ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ నేను ఈ సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. అంటే మన సినిమాలు జనరల్లీ బ్రేకప్తో ఆగిపోతాయి, లేకపోతే వాళ్ళిద్దరు కలవడంతో ఆగిపోతాయి. కానీ వేరే వాళ్ళతో మనం ఎవరితో అయితే బ్రేకప్ అయిపోయామో వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వడం ఎలాగా అనే ఒక కాన్సెప్ట్ని చాలా బాగా చూపించారు. సో అది నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు చూస్తాం ఇలాగా. సో ఇప్పుడు నీ లైఫ్లో సార్ నువ్వు బ్రేకప్ చేసినవన్నీ నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయిలు ఎంతమంది అక్కడ తెలిసిపోతుంది కదా మనకి. సార్ నిజంగా చెప్తాను సార్, ఐ మీన్ నాట్ డూయింగ్ మన బ్రేకప్ మీట్ కోసం చేస్తున్న కాంటెంట్ కాదు. బట్ బిఫోర్ పెళ్ళికి ముందు నాకు 2 రిలేషన్షిప్స్లో ఉన్నాను సార్. లైక్ ఇంటర్లో స్టార్ట్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్, అక్కడ వరకు ఒక పీరియడ్ సార్. ఆ తర్వాత ఒక 1 year 1.5 years ఖాళీగా ఉన్నాను. మళ్ళీ ఆ తర్వాత ఒక ఇది, దెన్ 2 అయిపోయిన తర్వాత అండ్ దెన్ ఐ గ్రూ అప్ అండ్ దెన్ ఐ వెంట్ ఆన్ టు మ్యారీ దట్ అనదర్ రిలేషన్షిప్, దట్స్ గీత, ఫైన్, టచ్ వుడ్. కానీ అంతకుముందు జరిగిన 2 బ్రేకప్ సార్, నన్ను అమ్మాయిలందరూ మేబీ వీడికి కావాల్సి చెప్తున్నా అనుకోవచ్చు, హేట్ చేయొచ్చేమో, కానీ బట్ జెన్యున్గా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గర్ల్. వాళ్ళ వల్ల జరిగిన ఏదో ఒక తప్పు వల్ల ఆర్ ఒక అండర్స్టాండింగ్ వాళ్ళ సైడ్ నుంచి రాకపోవటం వల్ల బ్రేకప్ అయింది సార్. నాకైతే ఐ వాంటెడ్ టు స్టిక్ టు ద రిలేషన్షిప్ అప్పుడు. కాకపోతే నేను మోసపోయాను. 2 సార్లు చాలా గట్టిగా మోసపోయాను. ఓకే, మీరు చెప్పండి. సో ఇన్ యువర్ లైఫ్, So I think once I've decided to come out of the relationship. Okay. But the rest They- అబ్బాయి నుంచి okay. ఇనిషియేషన్ వచ్చింది. Like Okay. parted ways. వరుణ్. There's a very famous song by Sukumar sir and Devishi Prasad. Great combinations లో చాలా గ్రేట్ పాటలు వచ్చాయి. ఒకటి కాదు 2 కాదు 36 అని ఒకటి. ఆ పాట ఈ క్షణం నాకు గుర్తొస్తుంది. అది వయస్సు కాదు ఓ రబ్బి, వరుణ్ రెడ్డి బ్రేకప్ నెంబరు. నో బట్ ఆనెస్ట్లీ లిటిల్ స్పార్క్ వచ్చి పాట అవ్వడం ఐ డోంట్ రియలీ కౌంటెడ్ ఇట్. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ రియలీ బ్రేక్ యూ. సో నాకు అట్లా ఒక 3-4 జరిగాయి ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ సమ్ ఆఫ్ దెమ్ ఐఎమ్ గుడ్ ఫ్రెండ్స్ విత్ టుడే. తిరిగి చూస్తే అసలు ఇంత కోపం నుంచి మళ్ళీ ఇలాంటి ఫ్రెండ్షిప్లోకి ఎలా వచ్చామని నాకే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో అయినాయి కాబట్టి వేర్ ఐ కుడ్ సీ దట్ ఇంత హేట్రెడ్ ఉన్న ఈక్వేషన్ నుంచి మళ్ళీ ఒక ఫ్రెండ్షిప్ ఉన్న ఈక్వేషన్కి వేర్ వి విష్ ఈచ్ అదర్ ద బెస్ట్. షీ మూవ్డ్ ఆన్, ఐ మూవ్డ్ ఆన్ అండ్ వీ క్యాన్ మీట్ అస్ ఫ్రెండ్స్ అగైన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసినందుకు ఈ మూవీలో ఆ ఎనర్జీ నేను కూడా పోరిన్ చేయగలిగాను సార్. సో అథెంటిక్. మేబీ స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేస్తుండొచ్చు, అమ్మాయిలే ఇనిషియేట్ చేస్తుండొచ్చు అనేది. ఇందులో మెన్ ఫాల్ట్ ఎంత? మీలో ఎవరైనా అంటే మీకు ఏదైనా ఒక బ్రేకప్ స్టోరీ ఉంటే? It happens to everybody irrespective of gender, but if it happens to women, definitely akkada vallani tattukoleka most of the times the behavior or anger, attitude or anything because of those Possessiveness. things, possessiveness. Yeah. Maybe ఆ రీజన్స్ వల్ల దే మైట్ హ్యావ్ సెడ్ వద్దు ఏదో అంటారు కదా, తెలిసిన వాళ్ళకన్నా తెలియకుండా వచ్చే ఇట్స్ బెటర్. లైక్ వాట్ ఎవర్ వీ నో నౌ, దిస్ guy is not meant for me, but if at all he is good or bad, the one who is going to be in the future, it's okay, let me handle him, but not now. Knowing that I can't be with him, it's better to leave him. Unknown, at least we can try.
నా విషయంలో కూడా అంతే సార్. ప్రాబబ్లీ బికాస్ ఐ వాజ్ టూ యంగ్ దెన్. అదే ఇంటర్ డిగ్రీ అంటే బిలో 20కి, నేను బిఫోర్ మై 21s కూడా స్టార్ట్ అవ్వక ముందు జరిగిన రెండు కూడా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద గర్ల్. నేను మోసపోయాను అంటే బహుశా నేను చేసిన కొన్ని టాక్సిక్గా వాళ్ళకి టాక్సిక్గా అనిపించుండొచ్చు, నాకు అది లవ్ అనిపించుండొచ్చు. ఆ ఏజ్లో నేను అనుకునేవాడిని సార్, పొజిటివ్గా ఉంటే లవ్ చూపిస్తున్నట్టు. ఐ థాట్ పొజిటివ్నెస్ వాజ్ మై లవ్ లాంగ్వేజ్ అనుకున్నా. ఐ వాజ్ షోయింగ్ ఓవర్ కేర్. అది వాళ్ళకి టాక్సిక్ అనిపించి అందుకు మోసపోయాను అన్నాను. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దెమ్ కూడా పూర్తిగా. బట్ నేను ఇప్పటికీ ఏమంటాను తెలుసా సార్, పొజిటివ్గా ఉన్నాను, నన్ను మార్చుకోవటం నీ బాధ్యత కదా. ఒకవేళ నన్ను అంత ఇష్టపడినప్పుడు నువ్వే అనే ఒక ఫీలింగ్ ఉండేది. అంటే ఆ వయసులో అవన్నీ కుదరవు కూడా. వాళ్ళు కూడా young. మెచ్యూర్. ఎవ్రీ బ్రేకప్ ఈజ్ ఆల్సో యువర్ దేర్ సంథింగ్ కాల్డ్ పోస్ట్ ట్రామాటిక్ గ్రోత్. విచ్ హ్యాపెండ్ విత్ మీ. People do not change when they are with them. Like the partner తో ఉన్నప్పుడు చేంజ్ అవ్వరు కదా. Wow. Granted తీసుకుంటారని. Now that they broke up, realization hit అయ్యి ఓకే అప్పుడు మారలేదు ఇప్పుడు మారాలని మారుతారు కదా. నైస్. చాలా మంచి పాయింట్ Yeah, సార్. I feel I disagree on the point saying that women are not mature or maybe that they are not that stronger, because it is easy for guys to grow beards and they just sit out and drink with their friends. Geddam penchukodam ante ammayi cheyaleru, and the fact that we cannot show it to people. At home can you show it to your mother or father? Boys can just go bayatiki veltunna friends తో వెళ్తున్నా అంటే చెప్తే అయిపోతుంది అంతే. But girls have to act normal. And that is what makes them stronger. That act itself is strong, right? So I think they are much stronger than that. To have that very veil, nice. to have that mask on them. అండ్ ఇక్కడ ఎవరికైనా సెవెన్ జీ బృందావన్ కాలనీ లెవెల్ బ్రేకప్ యాజ్ ఇన్ అంటే అమ్మాయి ఇది అవ్వటం అబ్బాయి అది అవ్వటం అలా కాదు, బట్ జనరల్గా సంథింగ్ దట్ ఫీల్స్ వెరీ డీప్, అలాంటి ఏమన్నా బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయా? నాకు ఒక 3 బ్రేకప్స్ ఉన్నాయి. లవ్లీ. దట్స్ ద సీనియర్ బ్రేకప్ గై ఫర్ యూ గైస్ అక్కడ. నేను 2 దగ్గర ఆపాను, మా సీనియర్ వచ్చారు సునీల్ గారు. అందరు సెల్యూట్ పెట్టండి ఇట్లా. చెప్పండి సునీల్ గారు. నాకు ఫస్ట్ లవ్ స్టోరీ నా ఇంటర్లో మొదలైంది. ఇంటర్ అంటే అప్పుడే కొత్తగా కాలేజ్కి వెళ్ళడం కదా, సో అమ్మాయిలు అది అంటే కొంచెం అట్రాక్షన్ అది ఉండేది. సో అలాగే నార్మల్గా ఒక అమ్మాయిని అందరూ ఒక అమ్మాయి బాగుంటుంది అని కాలేజ్ అంతా టాకు. కాలేజ్ బ్యూటీ. తనను చూసిన ఫస్ట్ సైట్లోనే ఆ అమ్మాయే వీళ్ళు మాట్లాడుకుంటున్న అమ్మాయి అని నాకు అర్థమైంది. సో తర్వాత తన వెనకాల అలా పడి అప్రోచ్ అయ్యి సో ఐ లవ్ యూ చెప్పడం జరిగింది. బట్ ఇంటర్ ఆల్ ఆఫ్ సడన్ ఇంటర్ అయిపోయిన తర్వాత తనకి మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్కేనా? ఇంటర్ కంటే ఎంత ఏజ్ బ్రో? 17-18 ఏళ్ళకి అయిపోయింది. ఉప్స్. ఓకే. ఇప్పుడు అలా ఇంటర్కే చేసేస్తే బాల వివాహం కదా సార్ వెంకట సిద్ధారెడ్డి సార్? 18 years కంటే అంతే కదా. లీగల్ కాదుగా ఇప్పుడు మనకి 21 దాటాలి. 21. ఓకే. It's 18 for girls and 21 for guys. Is that legally correct? Yeah. ఓకే. సో అలా ఫస్ట్ది బ్రేకప్ అయిపోయింది. సెకండ్ బ్రేకప్ వచ్చేసి చాలా గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ 10 years. అప్పుడు జాబ్లో ఉంది నా లవ్ స్టోరీ. తను వేరే కొలీగ్. సో ఆ లవ్ స్టోరీ ఆల్మోస్ట్ 4 years నడిచింది, అంతా బాగానే ఉంది. సో బికాస్ ఆఫ్ క్యాస్ట్ ఫీలింగ్, సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్ వెంట్ సో సాడ్. I'm really proud of you for sharing this అందరితో. ఐ నో మీరు నవ్వుతుర్రు, అందరికంటే ఎక్కువ నవ్వు ఎవరికి వస్తుంది తెలుసా? లోపల ఎక్కువ బాధ ఉన్న వాళ్ళకు. నేను మ్యాక్సిమం నవ్వుతా, నేను కామెడీసే తీస్తుంటా. ప్లీజ్ కంటిన్యూ. ఆ లవ్ స్టోరీ మాత్రం నా లైఫ్లో వెరీ సాడ్ ఎండింగ్. కాస్ట్ వల్ల విడిపోయినది. అవును, బట్ తను నాతో లాస్ట్ వరకు ఉంది. సో పేరెంట్స్ లాస్ట్లో తన్ని ఇంకా వాళ్ళ సో మీ సెకండ్ బ్రేకప్ స్టోరీకి కారణం పేరెంట్స్ కోసం కాస్ట్, బట్ ఫర్ పేరెంట్స్ యూ హ్యాడ్ టు ఇంకా బోత్ యువర్ పేరెంట్స్ వేర్ అగేన్స్ట్ ఆర్ తన పేరెంట్స్ వేర్ అగేన్స్ట్? వాట్ వాజ్ ఇట్? లో ఎగనెస్ట్ కాదు. సో అది ఫైనల్లో ఇట్ వెంట్ రాంగ్. దట్స్ I'm sorry to know that. Okay. Fling when I was younger, but then that was fling until like it was a relationship, but it was over controlling boyfriend. So hopefully Siddharth is
Not like that, or నో okay. యా He may start like that, but it doesn't end like that. Hopefully, that Yeah. is not the justification to the movie. No, Siddharth's character was never like that in No, the never. whole film actually. Yeah. సిద్ధార్థ్ యా హీ ఆల్వేస్ అ ఫ్రీ Yeah. ఫ్లోయింగ్ గై పాపం. మంచిని ఇష్టపడి ఓకే ఉన్నాము, వాళ్ళ చెడును కూడా యాక్సెప్ట్ చేసి ఎంబ్రేస్ చేస్తూ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ యూ డోంట్ లైక్ ఇన్ యువర్ పార్ట్నర్? But still, యు ఆర్ స్టిల్ ఇన్ ద రిలేషన్షిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే షేర్ చేసుకుంటా, గీతాలో నాకు నచ్చని ఒక విషయం, బట్ ఐ స్టిల్ డోంట్ మైండ్, ఐ యాక్సెప్టెడ్ దాట్ అని నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకోండి. ఇట్ కుడ్ బి వెరీ వెరీ స్మాల్. గీత ఈజ్ వెరీ వెరీ మెస్సీ విత్ హర్ క్లోత్స్ అండ్ ఇంట్లో అంటే ఇప్పుడు షూటింగ్ నుంచో అక్కడ నుంచి వచ్చేసరికి నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, యూజువలీ అమ్మాయిలు అలా చేస్తారు, అబ్బాయిలు పిచ్చిగా ఉంచుతారంటారు. మా కేసులో ఇట్ ఈస్ ఆపోజిట్. నాకు కొంచెం సార్టెడ్గా, తనకి సార్టెడ్గా ఉండటం ఇష్టం, కానీ బికాస్ ఆఫ్ అవర్ స్కెడ్యూల్స్, తన బిజీ దీంట్లో అన్నిట్లో ఒక బట్టలు ఉన్నాయంటే మనం డ్రయర్ నుంచి బయటికి బట్టలు తీస్తే వాటిని నెలలో ఒకరోజు కూర్చోబెట్టి అన్నీ సర్దిస్తుంది. బట్ అప్పటి వరకు షిల్ జస్ట్ పాస్ ఇట్ ఆన్, అంటే అన్నిటిని కలిపి కుక్కేయటము అలా అలా పైలప్ అయిపోతుంటే, విచ్ ఇరిటేట్స్ మీ. దానివల్ల చాలాసార్లు ఏంటి ఇంటికి వచ్చేసరికి ఆ చికాక్గా ఉంటే కొంచెం ఏదో చిరాగ్గా ఉంటుంది నాకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఓకేనా నీకు? అది పెడతారేమో. నేను మడత పెడతానులేండి ఎలాగో, లేదంటే గీత నన్ను మడత పెడుతుంది. నేను బట్టలు మడత పెడతా, గీత నన్ను మడత పెడుతుంది. బట్ అది చాలా చిన్నది, నేనేదో సిల్లీగా చెప్తూ ఉండొచ్చేమో అనిపించచ్చేమో, కానీ ఆ పెళ్ళైన తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలు హార్మోనీని చాలా ఇచ్చేస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐవ్ యాక్సెప్టెడ్ అండ్ వి గోయింగ్. అలా ఏదన్నా చిన్నవి ఉండొచ్చు, అలాంటి ఏదన్నా ఒక క్వాలిటీ దట్ యూ డోంట్ లైక్ ఇన్ యువర్ పార్ట్నర్ బట్ యూర్ యాక్సెప్టెడ్ అండ్ మూవింగ్ ఆన్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో ఇట్స్ ఆల్ అబౌట్ కాంపిటబిలిటీ, ఐ వుడ్ సే. చాలాసార్లు మెన్కి పేషెన్స్ ఉండదు, ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. టైం ఉండదు, ఒక చపాతీ చేసి పెట్టే లోపల వెళ్ళిపోతారు, లేకపోతే టవల్ కొంచెం తీసివేయమంటే కోపం వస్తుంది. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ సింపుల్ థింగ్స్, ఓకే, యూనివర్సల్ ప్రాబ్లమ్స్. we ignore. Like the best advice I give it to everybody, just ignore or adjust. ఊరికే గొడవ పడద్దు. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్. ఈదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బ్రేకప్ విత్ యువర్ హస్బెండ్ ఫర్ దోస్ మెనీ రీజన్స్, దోస్ ఆర్ సింపుల్ రీజన్స్. రోజు గొడవ పడితే ఏంటి రాదు. పోనీ మీ ఫ్రెండ్స్లో జరిగేయాలా, అరే నా ఫ్రెండ్ గాని పోరిని వాడు మనతో ఉంటూనే వాడు ఇది చేసిండు మామ, వీనికి ర్యాపిడో వేసిండు, ఇట్లా ఏదన్నా ఉందా మీకు? అంటే అది అట్లా అంటారు, ర్యాపిడో వేసాడు, ఊబర్ తెచ్చాడు. ఆ ర్యాపిడో కాదు, అది ఒక పదం అంతేలే. అట్లా అరే ఇడు మనతో ఉంటూనే లైక్ మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒక కపుల్ ఉంటారు, ఇంకోటి ఉంటాడు అదే గ్రూప్లో, అరే వీళ్ళు మనతో ఉంటూనే అమ్మ వీడేంద్రా భయ్ ఆ పోరిని ర్యాపిడో చేసిండు అంటారు. అట్లా మీ ఫ్రెండ్స్లో జరిగే పోనీ మీరు చెప్పుకోకపోయినా. సో దెర్ వాజ్ దిస్ గర్ల్ ఫ్రెండ్, లైక్ అమ్మాయి ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను మా గ్రూప్లో ఒక అబ్బాయిని డేట్ చేస్తూ, ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతూ బ్రో కోడ్ భాయ్ భాయ్ కరికే మాట్లాడుతూ షీ ఎండెడ్ అప్ డేటింగ్ హెమ్. లైక్ థర్డ్ వీలింగ్ చేస్తూ షీ మూవ్డ్ ఆన్ టు ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ద బాయ్. ఒక్కసారి మళ్ళీ డైనమిక్స్ నాకు క్లియర్గా చెప్పండి, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. థర్డ్ వీలింగ్ అదే ఒకసారి ఫస్ట్ మా గ్రూప్లో ఉన్న ఒక అబ్బాయి, ఓకే, అండ్ he introduced a girl as his girlfriend. ఓకే. సో ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు మీ అతను కూడా మీ గ్రూప్ బ్యాచ్ సపరేట్ మీకు తెలిసిన బ్యాచ్. సో ముగ్గురు కలిసి తిరిగే వాళ్ళు ఫ్రెండ్సే కదా. సో హీ యూస్ టు ట్రస్ట్ విత్ హిస్ గర్ల్ కి బ్రదరే కదా తిరుగు అని చెప్పి. బ్రదరే కదా పిక్ చేసుకుని రా, అరే అక్కడ ఉన్నారా మీ అమ్మా బ్రదర్, ద వెదర్ ఇస్ వెరీ నైస్ బ్రదర్, భయ్ జస్ట్ రోమ్ అరౌండ్ వెదర్ ఇన్ ద బ్రదర్. నచ్చిన పిల్ల మనం పటాయించాలనుకున్నప్పుడు అబద్ధం చెప్తారో నిజం చెప్తారో తెలియదు, కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నప్పుడు అది ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. మామా నీ బాధ నాకు అర్థమవుతుంది మామా. బాయ్ నువ్వు కనెక్ట్ అయినావు బాయ్, నాకు మీరు కూడా సినిమా కనెక్ట్ అవుతారు బాయ్. మామా నీ బాధ నాకు అర్థమైంది మామా. ఆల్ ది బెస్ట్ ఫర్ సిద్ధార్థ్. సో నాకు మా మామ కొడుకు ఒకడు ఉండే, సో వాడితో షేర్ చేసేవాను అనమాట. ఆ అమ్మాయి నచ్చింది నాకు, ఐ వాజ్ ఇన్ లవ్ అని చెప్పేసి చెప్తుండే. మీ మామ కొడుకు మీ కజిన్? మా కజిన్. సో నీకు ఒక అమ్మాయి ఇంటర్లో నచ్చింది బ్రో, ఆ విషయం నువ్వు మీ కజిన్ కి షేర్ చేసావు. ఓకే. సో ఇంటర్ అయిపోయింది, వాళ్ళిద్దరు ఒక కాలేజ్ జాయిన్ అయ్యారు. సో నేను సపరేట్ ఉన్నా. సో తనకి నాకు కమ్యూనికేషన్ అవుతుండే. అప్పుడు ర్యాపిడో
మా 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 మామ కొడుకున్నాడు అని చెప్పి పరిచయం చేశాను. సో తర్వాత ఏమైందంటే నేను వాడికి చెల్లించేద్దామంటే వాడు నాకు చెల్లించేసాడు. బ్రో గుడ్ లైన్. నువ్వు మా బ్రేకప్ రైమ్ పాట విని పాడుకుంటూ బాధపడు బ్రో. సో నేను 12th చదివేటప్పుడు మా ఇంటర్మీడియట్ నేను ఎంసెట్ AIEEE అని 2 బ్యాచెస్ ఉంటుండే. నేను ఆడ చదువుతుంటే మా ఎంసెట్ వాడు వచ్చి నాకు ఓ పోరి నచ్చింది, జర సెట్ చేద్దాం పా అని తీసుకుపోయేటోడు. ఓకే, నువ్వు Daily. ఎంసెట్ AIEEE కదా నువ్వు? నేను AIEEE బ్యాచ్. ఏ కాలేజ్? NRI. ఓకే. డైలీ ఇద్దరం పోతుండే బస్ దగ్గరికి పోయి వీడు ఒకటే చూస్తుండే, నేను చూస్తుండే. 7 days అయిపోయింది అట్లా. సో 8th day వీడు ఏమన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళిపో, ఆమె చూస్తున్నాను వెళ్ళిపో అంటే వెళ్ళిపోయినాను. ఇంక దిగిపోయినా బస్. ఆడ బస్ ఎక్కినాక ఆ పిల్ల అడిగింది, అరే మీ ఫ్రెండ్ ఏడి, చూస్తుండే నువ్వు ఎందుకు వచ్చినావు? తర్వాత వాన్ సైడ్ చేసుకొని నేను సెట్ చేసుకున్నాను. సో వాంది బ్రేకప్, నాది కాదు. ఇదేంటి అడవి సినిమా కన్నా పెద్ద ట్విస్ట్ ఇది కదా. ఎట్లా లాస్ట్ కి ప్లాట్ మహేష్ బాబుయే పోలీస్. సూపర్ ప్లాట్ ట్విస్ట్. ఓకే, ప్లాట్ ట్విస్ట్ ఇచ్చావు. సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేసినాం. ఇంకా ఏంటంటే నాకు కొంచెం నేను చెప్పలేను బయటికి ఏ విషయాలు, నాకు కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అది ఎట్లా అంటే ఇంకంతే, ఏదైనా ఇష్టపడితే లోపల ఇష్టపడతా, బయటికి చెప్పలేను. ఇంకా అమ్మాయిని స్టాక్ చేసిన, అమ్మాయికి తెలియకుండా. అమ్మాయి ఏం రీల్ పెట్టినా సరే ఫస్ట్ లైక్ నాకే ఉంటుంది. సార్ ఏదైనా ఫోటో పెడితే దాన్ని స్క్రీన్ షాట్ కొడతా, దాన్ని పెట్టుకుంటా, డౌన్లోడ్ పెట్టుకుంటా, పర్సనల్ వాలెట్లో పెట్టుకుంటా, మస్తు ఇది ఉండేది. ఇంకా ఒకరోజు ఇది ఏంద్రా భయ్ అంటే, ఇంకా ఈ నర్సింగ్ గారికి, ఆకాష్ గారికి వీడు అడుగుతుడు, మామ నువ్వు ఎవరిని లవ్ చేయవా, నువ్వు ఎవరితో మాట్లాడవా అంటే, అరే లేదురా నేను ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తున్నా, నేను ఇంకెవరిని లవ్ చేయను. ఇంకా నేను తెలుగు మీడియం స్కూల్ కాబట్టి నాది అట్నే ఉంటుంది, ఎవరిని ఇష్టపడితే ఇంకొకరిని చూడను. ఇంకా సరే నీకు చెప్తున్నా మామ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఎవరికి చెప్పొద్దు నువ్వు అంటే, సరేరా అని చెప్పి నేను చెప్పిన వానికి. నేను నమ్మి చెప్తే వీనికి నెక్స్ట్ డే నుంచి ఫాలో అవుతాను అమ్మాయిని. ఫాలో అవుతుండు, లైకులు కొడుతుండు. నాకు అర్థం కావట్లే. అరే వానికి నాకు పెద్ద గొడవ అయింది. ఇంకా ఎట్లా గొడవ అయిందంటే, కాలర్ పట్టుకునేంత గొడవ అయింది. నేను చెప్పిన, నువ్వు ఎట్లా ఫాలో అవుతావు బే, నీకు ఏం చెప్పినా నీకు వదిలేద్దని చెప్పినా కదా నేను, నీకు అవసరం లేదురా నువ్వు చూడొద్దురా భయ్ అని చెప్తే వాడు అంటాడు, అరే ఆమె పబ్లిక్ ఫిగర్ రా, ఎవడైనా ఫాలో వచ్చి అంటాడు. ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా వాడు ఫాలో అవుతాడా? ఒక గలీజ్ హైదరాబాద్ లో మనోళ్ళు అంటారు బాబీజాన్ వద్దులే. నేను చెప్పిన వానికి, అరే అట్లా కాదురా, అరే వద్దురా, ఆ పిల్ల పేరు నేను బయటకు చెప్పదలుచుకోలేదు. అదే హీరోయిన్ పేరు చెప్పారు కదా ఇప్పుడు. ఎవరు లవ్ చేసిన అమ్మాయి వాళ్ళకి హీరోయినే. అదే ప్రేమికుడు. ఆమె ఎవరో కాదు, రాశికన్న గురించి చెప్తున్నాడు అంతా ఇంతసేపు. ఐ టోల్డ్ యూ. అరే మీరిద్దరు ఎందుకు ఫాలో చేస్తారా ఫస్ట్ అది చెప్పండి. ఇప్పుడు మేము తెలుసుకోవాలి. గురించి ఫాలో అవుతున్నాను తెలియక ఇప్పుడు అన్ఫాలో చేయండి. చెయ్యను నేను. ఫస్ట్ లవ్ స్టోరీ తర్వాత ఇన్ ద ఇంటర్మీడియట్ అగైన్ ఫాల్ ఇన్ లవ్ ఇన్ విత్ అనదర్ గర్ల్. బట్ దిస్ టైమ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ పనికి వచ్చిందండి. పాస్ట్లో ఏం తప్పులు చేసినామో ఈ సెకండ్ లవ్ స్టోరీ ఇంటర్మీడియట్ లెవెల్లో వర్కౌట్ అయింది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ బీటెక్స్ అయ్యేటప్పుడు మళ్ళీ థర్డ్ లవ్ స్టోరీలో ఈ 2 ఎక్స్పీరియన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయినాయండి. చాలా 100% ఇంకా ఇది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అనుకున్నాం బీటెక్ లెవెల్లో. మళ్ళీ తర్వాత మళ్ళీ 4th లవ్ స్టోరీ వైల్ డూయింగ్ ద జాబ్. ఇక్కడ మెచ్యూరిటీ ఇంకా ఉపయోగపడే ఇప్పుడు మెచ్యూరిటీ పెరిగిపోయి నౌ అట్ ప్రజెంట్ ద 4th లవ్ స్టోరీ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా లవ్లో బ్రేకప్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి నెక్స్ట్ టైం సేమ్ రిపీట్ చేయకుండా యూ విల్ బి హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ లవ్ అండ్ లైఫ్. You're married with her? Yes. Oh, touch wood. Congratulations. Congratulations. Wishing you a very happy, blissful married life. 8th లో ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడిగి చెప్పాను ఇట్లా అమ్మాయిని ఇష్టపడ్డాను, లవ్ లెటర్ రాశాను, ఒక మంచి సిల్క్ చాక్లెట్ పెట్టాను. నేను కింద వెయిట్ చేస్తుండే, ఆడు పైకి పోయి సిల్క్ లేపేసిండు. నాది కాదు, మా ఫ్రెండ్ది ఒక లవ్ బ్రేకప్. లైక్ వాడు స్కూల్ డేస్లో లవ్ చేస్తూ లైక్ ఆ అమ్మాయికి ఏమి ఇష్టమో వేరే వారి నుంచి తెలుసుకుంటూ లైక్ పానీపూరి వల్ల వాడికి బ్రేకప్ అయింది. పానీపూరి బ్రేకప్ స్టోరీ చెప్పండి. పానీపూరి తీసుకెళ్ళు అని చెప్పి అడిగితే వాడు మంచి ప్లేస్కి తీసుకెళ్ళా, అక్కడ పానీపూరి బాగోలేదంట. సో పానీపూరి వల్ల బ్రేకప్ అయింది వాడికి. బ్రో
ఇది మా అని అడిగితే వాళ్ళు రామ్ బండికి తీసుకెళ్ళి పానీపూరి బ్రేకప్ స్టోరీ వెళ్ళిపోద్ది బ్రో ఈ రీల్ చాలా నాకు. థ్యాంక్ యూ రవితేజ గారు. ర్యాండమ్గా బైక్ మీద వెళ్తుంటాం, మనం ఏంట్రా అంటే హెల్మెట్ పెట్టుకొని ఒక్కనే పోతుంటే సిగ్నల్ ఆగుతా. నా చెవిలో వచ్చే పాట ఏదైనా మంచి లవ్ సాంగ్ ఉంటుంది నా చెవిలో. అసలు నాకు లవరే ఉండదు కానీ లవ్ సాంగ్ వింటుంటా, నేను వైబ్ అవుతుంటా. పక్కనే ఒక మంచి బైక్ వచ్చి ఆగుతుంది, నాదేమో యాక్టివా, వాడు చూస్తే 250cc ఉంటుంది, ఆ బండి కూడా ఇట్లుంటది, కూర్చున్న పిల్లవాడిని పట్టుకొని ఇట్లుంటది, వాడు బ్రేకులు కొడుతూ ఉంటాడు. నాకు రెండు చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, కానీ నా చెవు వాళ్ళు మాట వింటుంటది సౌండ్ లో. ఎట్లుంటుంది అంటే ఉంటది, బేబు మనం డిన్నర్ ఏం చేసుకుందాం బేబు. బేబా ఏంది ఇది కొత్త పదం వచ్చిందా, నేను వెనకబడ్డానా, బేబీ కదా బేబు అంటారు, నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతారు. అప్పుడు నా మనసులో ఒకటే కోరిక, దేవుడా వాడి కింద పడాలి, ఆ పిల్లకి దెబ్బలు తగ్గాలి, ఒక్కడే. ఎప్పుడు ఘాటు కోరుతుంది, కుళ్ళుకుంటాం. వెరీ సింగిల్స్ అమ్మా మేము, ప్లీజ్. సో అందరూ ఇప్పుడు చెప్తున్నా, ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు పట్టుకోకండి, పట్టుకోకండి. మీకేనుంటే ఇంట్లో మాట్లాడుకోండి. సింగిల్ కష్టాలు మీకేం తెలుసు? మీకేం తెలుసు అమ్మా సింగిల్ కష్టాలు, నీకు తెలుసు బ్రో, నువ్వు కూడా కమిటెడ్ కదా, ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు. నన్ను తీసేసావు, నీ గ్రూప్ లోంచి డిలీట్ చేసేసావు. ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ, మొత్తం సింగిల్స్ బ్యాచ్ ఉన్నారు. అవును, ఇందాక సింగిల్స్ అంటే అందరు చేతులు ఎత్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బిఫోర్ వి ర్యాప్, వెంకట్ సిద్ధారెడ్డికి ఒక వర్డ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము మూవీ ఇక్కడ ఆల్రెడీ వచ్చాక యూ కేమ్ టు ద ఇన్స్టిట్యూషన్ అగైన్ అండ్ ఫస్ట్ చూసిన మూవీ. మీ మెసేజ్ ఇవాళకి మూవీ ఎట్లా వచ్చింది అంటే టిల్ రీసెంట్లీ, ఇప్పుడు నౌ ఇట్స్ ఇన్ పబ్లిక్ నాలెడ్జ్, ఆ మెసేజ్ స్క్రీన్ షాటే నేను జనాలకు పంపించి ఇలా నడుస్తుంది అని చెప్పేవాడిని. సో వెంకట్ సిద్ధారెడ్డి గారు హీ సెంట్ అస్ అ టెక్స్ట్ టు నందు. ఇప్పుడు యాక్చువల్లీ నేను అదే ఓపెన్ చేసుకుంటున్నా. ఇట్స్ అ వెరీ ఐ మీన్ నాకు టు మోటివేట్ మై సెల్ఫ్ ఉంటుంది, నీకు పంపిమంటే టు మోటివేట్ మై సెల్ఫ్. చాలా రోజుల తర్వాత వెంకట్ సార్ నుంచి ర్యాండమ్గా ఒక మెసేజ్ వచ్చింది సేయింగ్, హే నందు, దిస్ ఇస్ వెంకట్ సిద్ధారెడ్డి, వాచ్డ్ సైక్ సిద్ధార్థ, వాట్ అ ఫిల్మ్ బ్రో, one of the best films I watched in the last 3-4 years, and this is a full proof. So that's a validation that Venkat Siddhareddy garu has given us, and it means a lot. Because industry lo chaala mandiki telusu, if Venkat Siddhareddy sir brand stamp unte people respect that, and aina validate cheyatam marinta push ni ichindi. Apart from of course Suresh Babu garu, Rana Anna and everybody else from the Spirit team, వెంకట్ సార్ ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యాలిడేషన్ ఇవ్వటం చాలా ఎనర్జీని ఇచ్చింది సార్. అగైన్ ఫ్రమ్ దెన్ ఆన్ మీరు ప్రవీణ్ గారు, బికాస్ ప్రవీణ్ సార్ వాజ్ వన్ ఆఫ్ ద ఇనీషియల్ గైస్ టు హ్యావ్ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్ టు పుష్ ఇట్. సో ఆ వ్యాలిడేషన్ మీ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిండటం వల్ల ఇప్పటి వరకు సినిమా వచ్చింది, ఎనర్జీ కొనసాగుతుంది ఇంకా ప్రమోషన్స్లో. సో హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక 2 వారాలు ఐ థింక్ we'll give it our all and make sure మీరు చెప్పిన వర్డ్స్ the audience will also say. And another word to Shiva bro, thank you for being the backbone of this whole campaign. Thank you so much. Round of applause to Shiva bro kuda. Thank you so much. And thank you everyone for spending your valuable time మా కోసం వచ్చి. చాలా 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 thank you. I hope you enjoyed our conversation. Yes. Yeah.